ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో నిర్మాణంలోని ఓ హోటల్ కూలి 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది స్టేట్స్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. బార్కోట్ యమునోత్రి మార్గంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. దీంతో 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గల్లంతైన కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర నిలిపివేశారు అధికారులు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 24 గంటల పాటు యాత్ర ఆపేసినట్లు చెప్పారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోనుప్రయాగ్, వికాస్ నగర్లో భక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు చండీగఢ్, సిమ్లా నేషనల్ హైవేపై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోలన్లోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. సిమ్లాలో రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఇక బిలాస్పూర్, సోలన్, సిమ్లా, మండి, కాంగ్రా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కులు జిల్లాలోని బీబీఎంబీ పండోహ్ డ్యాంలోకి భారీగా వరద నీరు చేరింది. వరదతో పాటు టన్నుల కొద్దీ కలప డ్యాంలోకి కొట్టుకొచ్చింది. డ్యాం గేట్లు ఓపెన్ చేయడంతో కలప అంతా నదిపై తేలుతూ కనిపించింది. ఇదంతా పుష్ప సినిమాను తలపించింది. జమ్మూ కశ్మీర్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చినాబ్ నదికి వరద పోటెత్తడంతో రియాసీ జిల్లాలోని సలాల్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు బాగ్లీహార్ సహా అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.